హాయ్ అండి. థంబ్‌నెయిల్ చూసారు కదా! ఈ రెసిపీని మనం కూడా ట్రై చేసేద్దాం. వచ్చేయండి. హాయ్ అండి. రస్మలై నాన్ కటోరీస్ కోసం నేను 120 ఎంఎల్ కప్ ఉంటుంది కదా మన దగ్గర, దాంతో ఒక కప్ అనేది, అంటే అది హాఫ్ కప్ అని మెజర్మెంట్ కూడా, గీ తీసుకున్నాను. ప్యూర్ గీ. మీరు బటర్ కూడా వాడచ్చు. నేనైతే గీతో ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. అదే కప్తో పౌడర్డ్ షుగర్ తీసుకోవాలి. మీ దగ్గర పౌడర్డ్ షుగర్ లేకపోతే మిక్సీ చేసుకొని సేమ్ కప్పుతో పౌడర్ షుగర్ కూడా తీసుకొని బీటర్తో బీట్ చేసుకోవాలి. ఎలా అంటే లైట్ పేల్ కలర్లోకి వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. మీ దగ్గర బీటర్ లేకపోతే నార్మల్ విస్కర్తో కూడా బీట్ చేసుకోవచ్చు. ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి. పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ చాలా హెల్దీ కూడా, ఎందుకంటే మైదా అనేది దీంట్లో యూస్ చేయలేదు నేను. ఇప్పుడు చూడండి, మన పేల్ ఎల్లో కలర్లోకి వచ్చింది కదా. ఇప్పుడు మనకి బీటర్తో ఎటువంటి పని కూడా లేదు. ఇప్పుడు దీన్ని ఒక్కసారి స్క్రేప్ చేసుకొని, ఇది రస్మలై నాన్ కటారీస్ అన్నాను కాబట్టి రస్మలై డ్రాప్స్ని 4 to 5 డ్రాప్స్ వేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర రస్మలై ఎసెన్స్ లేదనుకోండి, ఇలాచీలో గింజలు ఉంటాయి కదా, అవి దంచేసి వేసుకున్నా కూడా సేమ్ ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు మనం మెయిన్ ఇంగ్రీడియంట్స్లోకి వెళ్ళిపోతాం. 250 ఎంఎల్ కప్తో వీట్ ఫ్లోర్ తీసుకోవాలండి. మీకు వీట్ ఫ్లోర్ వద్దకపోతే మైదా కూడా తీసుకోవచ్చు. అలాగే 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు మన స్టార్ ఇంగ్రీడియంట్, ఇది కంపల్సరీగా వేసుకోండి. బేసన్ 1/4 కప్ వేసుకొని అందులో పించ్ ఆఫ్ సాల్ట్, ఇంకా 1/4 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. ఇప్పుడు క్రంచీనెస్ కోసం ఇంకా 2 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో బేసన్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి. నాన్ కటారీస్ కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, బట్ 3 టేబుల్ స్పూన్స్ వరకు అయితే వేసుకున్నాను. మీరు 4 టేబుల్ స్పూన్స్ ఇంక్లూడ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు ఇందులో కొంచెంగా మిల్క్ వేసుకుంటూ చూపిస్తున్నట్టుగా మిక్స్ చేసుకోండి. మనకి ఎలా రావాలంటే కన్సిస్టెన్సీ సున్నుండ పిండికి సున్నుండ చుడతాం కదా, అలా రావాలన్నమాట. అలా వస్తే మన మిక్స్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇది మనం ఏమి ఫ్రిడ్జ్లో పెట్టి ఒక గంట అయ్యాక చేసుకోవడం అలా ఏం అక్కర్లేదు. అన్నీ రెడీగా ఉంటే అప్పటికప్పుడే మనం చేసేసుకోవచ్చు. ఏమి టైం ల్యాగ్ అనేది ఉండదు. ఇలా చూడండి, ఇలా రెడీ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు ఏం చేస్తానో చూడండి. డ్రై ఫ్రూట్స్ని ఇలా చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. దీంట్లో కాజు, బాదాం, పిస్తా ఇలా నేను చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు చిన్న బాల్స్ కింద తీసుకొని బిస్కెట్స్ మాదిరిగా మనం అద్దుకోవాలన్నమాట. మీకు అన్నీ ఈవెన్గా వస్తాయి అనుకుంటే హ్యాండ్తో చేసుకోండి. లేదంటే ఈజీ మెథడ్లో నేను టేబుల్ స్పూన్ అంత సైజ్ ఆఫ్ బాల్ తీసుకొని ఇలా రోల్ చేసేసుకొని, ఇప్పుడు దాన్ని కాజు, బాదాం, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అందులో ట్యాప్ చేసేసుకొని ఇప్పుడు బేకింగ్ ట్రేలో పెట్టుకుంటే మన నాన్ కటారీస్ అనేవి బేక్ అవ్వడానికి రెడీ అయిపోయినట్టే. అలా అన్నీ కూడా నేను ఈవెన్గా రావడానికి, ఎందుకంటే ఇది ఆర్డర్ అని చెప్పాను కదండి. ఆర్డర్ కోసం చేసినప్పుడు మనకు ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఉండకూడదు కాబట్టి నేను అన్నీ ఈవెన్గానే, నేను ఒక టేబుల్ స్పూన్ సాయంతో ఆ సైజ్ అయితే కరెక్ట్గా ఈవెన్గా వస్తాయి కాబట్టి నేను రెడీ చేసేసుకొని అన్నీ బేకింగ్ ట్రేలో రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మెయిన్గా మనం, ఇది రస్మలై ఫ్లేవర్ కాబట్టి పాలల్లో కొంచెం కుంకుమ పువ్వు వేసుకొని, ఇంకేం కలర్ వేసుకోలేదండి, గోరువెచ్చని పాలల్లో కుంకుమ పువ్వు వేసుకుంటే ఆ కలర్ వచ్చేస్తుంది. ఒక 10 మినిట్స్ పక్కన పెడితే ఇప్పుడు అదంతా బ్రషింగ్ చేసేసుకుంటే మనకి అది బేక్ అయ్యేటప్పటికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ మీద మీకు టైం ఉంటే రోజ్ పెటల్స్ పెట్టుకోండి, లేదంటే లేదు. నాకైతే టైం ఉంది కాబట్టి నేను రోజ్ పెటల్స్ పెట్టుకొని బేక్ చేసుకున్నాను. బేకింగ్ ఎలా చేసుకోవాలి అంటే, ఫస్ట్ ప్రీహీట్ చేసుకోండి. 160 డిగ్రీస్ దగ్గర ప్రీహీట్ చేసుకొని 10 మినిట్స్, ఇంకో 12 to 15 మినిట్స్ మనం బేక్ చేసుకుంటే నాన్ కటారీస్ అనేవి రెడీ అయిపోతాయి. అలాగే కుక్కర్లో కూడా సేమ్ ప్రొసీజర్ అండి. 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకొని ఇవి బేక్ చేసుకోండి. 15 to 20 మినిట్స్, టైం కొంచెం ఎక్కువ పడుతుంది. బేక్ చేసుకుంటే ఎంతో క్రంచీ నాన్ కటారీస్ అనేవి రెడీ అయిపోతే ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు రస్మలై వద్దనుకుంటే నార్మల్ కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.